నాతో పాటు సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, ఖైరతాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మిత్రులు దానం నాగేందర్ గారిని, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని, అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యల్ గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అత్యంత సీనియర్ నాయకులు జంట నగరాలలో మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు ప్రీతం గారిని, మెట్టు సాయి గారిని, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు పెద్దలు మోత్కుపల్లి నరసింహులు గారిని, ఇతర అంబేద్కర్ గారి అభిమానులు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా జరుపుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఒక దేశం ఒక యుద్ధంలో శాంతియుతంగా రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మా గాంధీ గారు నిరూపించారు.